అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి కలెక్షన్స్. ఈ రోజు మన దగ్గర పైతాని బ్లౌజెస్ 1 మీటర్ లో రిలీజ్ చేసాము. సో ఒక్కసారి ఓవరాల్ లుక్ చూసేద్దాం. చూడండి, బ్లౌజ్ అంతా కూడా ఫ్రంట్ పార్ట్ కి ఇక్కడ వచ్చిన ప్లెయిన్ యూజ్ చేసుకోవచ్చు అండ్ బ్యాక్ నెక్ ప్యాటర్న్ కి మనం ఇలా ఈ ప్యాటర్న్ ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. బోత్ సైడ్స్ కూడా ట్విన్ మ్యాంగో వచ్చేసి స్వాన్ డిజైన్ వస్తుంది. పైతాని వీవింగ్ ఇదంతా. సో హ్యాండ్స్ ప్యాటర్న్ కి వచ్చేసరికి ఇలా సింపుల్ గా బూటీస్ ఇచ్చేసారు. 2 హ్యాండ్స్ కి కూడా ఇలా బూటీస్ డిజైన్ అనేది క్యారీ అవుట్ అవుతుంది. సో సింగిల్ మ్యాంగోలో మనకి స్వాన్ వచ్చేస్తుంది అనమాట. ఇందులో కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు 1 by 1 నేను కలర్స్ చూపిస్తాను. ఇది వచ్చేసి పింక్ షేడ్ అనమాట. సో ఇందులో నెక్స్ట్ కలర్ కైండ్ ఆఫ్ టొమాటో పింక్ షేడ్. ఒక్కొక్క కలర్ పైన కూడా మనకి వీవింగ్ అనేది డిఫరెంట్ గా వస్తుంది అనమాట. సో ఒక్కసారి డిజైన్స్ చూసుకోండి, మీకు నచ్చిన డిజైన్ ఆర్డర్ చేసుకోండి. ఇది వచ్చేసి నెక్స్ట్ షేడ్. నెక్స్ట్ డిజైన్ మనకి లోటస్ డిజైన్ వచ్చేసింది ఈ షేడ్ పైన. సో సేమ్ ఇదే మనకి హ్యాండ్స్ కి కూడా ఇచ్చేస్తున్నారు. మనం బూటీస్ లాగా యూజ్ చేసుకోవచ్చు హ్యాండ్స్. 1 మీటర్ బ్లౌజ్ పీస్ అంటే పెద్ద పన్నా ఇది ఎవరికైనా కూడా వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ షేడ్. సో ఈ నెక్స్ట్ షేడ్ లో కూడా బ్యాక్ సైడ్ బూటీ ఇలా వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ బ్యాక్ నెక్ కి ఇది యూజ్ చేసుకోవాలన్నమాట. అండ్ హ్యాండ్స్ ప్యాటర్న్ వచ్చేసరికి ఇలా బూటీ ఇచ్చేస్తున్నారు. ఫ్రంట్ సైడ్ మనం ఎలాగో ప్లెయిన్ పెట్టేసుకుంటాం కాబట్టి చాలా రిచ్ లుకింగ్ ఉంటుంది. ఎలాంటి టైప్ ఆఫ్ శారీస్ పైన కూడా ఈ బ్లౌజెస్ అనేవి చాలా బాగా ఫిట్ అవుతుంది. ఇది వచ్చేసి వైలెట్ షేడ్. సో బ్యాక్ నెక్ కి ఇలా వచ్చేస్తుంది. చూడండి డిజైన్, ఎంబ్రాయిడరీ డిజైన్ సేమ్ ఇదే మనకి హ్యాండ్స్ ఇస్తారు. అన్నిట్లో కూడా సేమ్ ఇలానే వస్తుందండి హ్యాండ్స్ ప్యాటర్న్. బ్యాక్ నెక్ ఏమైతే బూటీ ఇస్తున్నారో సేమ్ అదే మనకి హ్యాండ్స్ పైన కూడా వచ్చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి లాస్ట్ షేడ్. సో సేమ్ మనం ఇందాక ఒకటి పింక్ లో చూసాం కదా, సేమ్ అదే ఇప్పుడు ఆరెంజ్ లో ట్విన్ మ్యాంగోలో స్వాన్ వచ్చేసింది అనమాట. సో ట్విన్ మ్యాంగో విత్ స్వాన్ డిజైన్ వస్తుంది ఈ పైతాని వీవింగ్. సేమ్ వీవింగ్ హ్యాండ్స్ కి కూడా ఇచ్చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.